నిన్ను నేను అసలు వద్లే నువ్వు వద్దులే వీళ్ళిద్దరు సంగతి సంగతి వీళ్ళిద్దరు ఇలా మొఖాలు అప్పుడే వాడు ఇప్పుడే ఆడలను చూసి భయపడతాడు మళ్ళీ వాడిని కొట్టుడు ఎందుకే నీ కళ్ళ ముంగట్లే నా చెల్లెకు రాగాలని సంబంధం తీసుకొచ్చేస్తా ఇవాళ వచ్చి అడుగుతాను అప్పుడు ఎందుకు పట్టించుకోలేమన్నాడు ఇంకొకసారి ముచ్చట మా ఇంటికి వచ్చావు అనుకో మరీ దక్క చెప్తాను మావా ఇంటికి వస్తే నీ మాట కూడా నేను పట్టించుకోలేదు నీ మీద ఉన్న కోపంతో నీ కొడుకులు కాదని ఇంకోటికి ఇచ్చి లగ్గం చేస్తా కానీ నా ఏడవకు బిడ్డ మిమ్మల్ని ఎప్పుడు కాదనుకోలేదు నేను మీరే కాదనుకున్నారు అదో నా బిడ్డ అనుకున్నారా నేను లేనా నేను బతుకున్నారా నేను ఇప్పుడు నువ్వు ఉన్నదని ధైర్యమే లేకపోతే ఇద్దరికిద్దరు వెళ్ళిన వాడు సత్యమైతే నేనున్నారా ఇంకా బతుకున్నా మీరు తప్పేమో అద్దునా అరే చెల్లె నీకు ఊళ్ళదాకా పోయేస్తా మన బంధం ఇంకెక్కడిది కాదే ఎప్పటిదో అంటే నీ కొత్తడు దొరికిందా నన్ను দেখతలేవా నువ్వు కాదంటే నీ చెల్లున్నది నీ అన్నున్నాడు ఇదేంటో అయితే అరే నీ అబ్బా
ఐ థింక్ వాటో వాట్. మొత్తానికైతే నాకు కావాల్సిందే ఇత్తలేవు కదనే. ఇత్తవా అయ్యవా చెప్పు, ఒకటే అడుగుతున్నా. నేను ఇయ్యకో. లేట్ అవుతుంది అడ నా అవ్వ ఎదురు చూస్తుంది, తొందర ఇయ్యి. టైం ఖర్చు గడ్డేరాదు కానీ పెండకడిగా ఉన్నా దీనికి. నీ బాంచనే ఒక్క కడేనే, ఎక్కువ ఎన్ని కడలు అడుగుతా నేను, ఒకటే కడే. పాపం బగ్గ బదులాడుతాండు, వేద్దామంటే నేను ముఖం చూసి ఎత్తలేదా. ఇన్నొద్దునాడు తెచ్చినావు కదనే, ఇయ్యలేం పుట్టిందే. అరే ఎప్పుడు పడతాపు రావదారా, లేట్ అయిన పో. మా అమ్మ కదా, మా బుజ్జి కదా, నా చక్కెర కొండలు ఒక కడ ఎత్తండి ఇక. వేసిండు సాయంత్రం రాంగా ఓ పిరికేరంతా గడ్డి ఎక్కువ తెత్తనే, ఒక కడ ఇయ్యే జర బుజ్జి, నా కొండ కదా. వేసిండు నా చక్కెర కొండ వేసిండు కానీ ఇక వేసిండు. ఎత్తండా ఎత్తండి వేసిండు. అయ్యో జర అయ్యో ఊరికే పొలాలన్నీ తీపోబట్ట కదా నన్ను. ఒకటి అప్పుడు ఒక కడే పొద్దు చూసినా వాయే. అరే నేను ఇంకంత గడిపోతామండి, కింద పోతుంది. అంత పుర్రగొట్టమాట ఏంది అబ్బా, మా వాళ్ళు ఈ పుర్రే దొరికిందా రాని. ఎత్తనో కదనే, గాలి ఎత్తే కదా. ఆగే జరా, నన్ను పుర్రలు తీసుకోబడుతుంది కదనే. అయ్యో రావా, ఎత్తలేదు కదా ఇది. నాన్న అప్పుడెప్పుడు పోయి మనకి ఇప్పుడు సర్ది తీసుకోవద్దు తిట్టడా అని. ఇంకా అవో గీడేంది ఇక్కడ గండి కొడతాండు. ఏమో రే మీ అబ్బా వాటర్ నమ్మిన పడతావా ఏంది నిమిది కూడా వచ్చిండే నీళ్ళు, నా పొలంలో గడ్డి కొట్టుకుంటున్నా, మధ్యలో వచ్చి నువ్వే ఇంకా. రోజా ఈ నిద్రగన్లోడు పగటిలో కలలు కనటట్టున్నాడే, అందుకే పార గట్టిగేసిండు, నీళ్లు నీ మీద పడ్డాయి. నువ్వు పట్టుకే ఊకుంటాను, నేనైతేనా ఇదివరకే తగ్గదు. ఆడిదైనా కొడదు మొగోడైనా కొడుదునే, అటు ఇటు కానోని మీద నేను చెయ్యను. ఏంది నన్ను అంత మాట అంటావా, బంధువు ఆడబడతా నేను. ఇప్పుడే చెప్పింది కదరా ఆడోళ్ళ జోలికి రామని, మళ్ళీ మీరు కత్తినవేమ్రా? ఆడోళ్ళని చూస్తేనే ఆమె దూరం పోతావు. ఏంది మీలాంటి ఆడలో జోలికి నేను రానే. మేం కదే అంటున్నాం రా, అటు ఇటు కానోళ్ళ జోలికి రామని. పావే పోరే నీతోటి ఏంది నాకు వెళ్ళి, నా పని నేను చేసుకుంటా. ఏమైందిరా చింటూ, డల్లుకున్నావు? లక్ష్మి నాతో సరిగా మాట్లాడతలేదురా. ఎందుకురా? 3 రోజుల నుండి ఒక్క పెండ కడనే ఎత్తలేదురా టైంకి. ఇవాళ ఇట్లా అమ్మతుంది తిట్లు. మరే తిట్టు పడకుంటే ముద్దించుకుంటుందా రా? ఆ ఎండిపోయిన పెండ కడి కొంట పోతే తిట్టుడేనా? మంచిగా మన బర్లే కదా, మంచిగా టైంకి ఒక పెండ కడి తీసుకురమ్మనంటే ఆ ఎండిపోయింది కొంటే ఓడైతుంది. తిట్టకుంటే ఇంకేం చేస్తుంది? ఇక్కడనేమో టైంకి ఒక్క పెండ కడి ఎత్తలేదు. ఈ ముచ్చట పక్కకు పెట్టు గాని, నువ్వు రోజుతోటి ఉన్నుగా వెన్నెలతోటి ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావురా? వాళ్ళు పెద్ద రేణు గంపాలు రా, అంటుకుంటూ వదలరు. అంటే నేను లొల్లుట్టుకుని మొత్తం చూసినావారా? చూసిండ్రా. అరే చూస్తే రాలేమా నువ్వు? గా కంపల జోలికి ఎవరు వస్తారా? మొన్న ఇంటర్ లాల సోపతికో గులప్పు ఇచ్చిన గంతే, ఎటోళ్ళు అటు గిప్ప గప్పెక్కిచ్చిర్రు. అయినా కానీ నువ్వు వాన్నే ఉన్నావు, నువ్వెందుకు రాలేరా? అరే ఇక్కడ అంటే అవ్వలేరు, నువ్వు వచ్చిన తన్నులు తిన్నా ఏం కాదు, కాలేజీలో అందరు ఉంటావు కదా, అందుకే నేను రాలేదు. ఏమో గాని వాళ్ళు నీ మీదికి వచ్చిన ఊళ్ళో ఎవరికి చెప్పగాని సప్పనగా నాడు. నా నోరు అసలే మంచిది కాదు, ఇంకా ఈడు నా జోలికి వస్తాడు. అబ్బా ఇడు పక్క బొక్కలలో బాగానే గుద్దింది కదా ఈయన ఇంట్లో పీనికెళ్ళా. ఈడు ఉసికి తిప్పేటి దాపాలల్లా గిట్లా పూరి పిండి ఇట్లా విసుకుతాడు. ఏంది గిద్ద బలం ఉన్నది, నాతో అయితే లేదు. ఓ ఓ అవురా చింటూ, చెప్పే. కొట్టినాడు కదా నిన్ను? ఆడు నిన్న బొక్కకు నీళ్ళు పోసిండే. ఎవరాడు పోదాం పారా? నిన్ననే నేను నైని అడగయో దమ్ము దోమ వచ్చినానే. ఇలా మనం పోయో దమ్ముదో మాత్రం పారా, ఫ్రెష్గా ఉంటది. ఆడు ఈడేడున్నాడు, పోయి సిద్దిపేట దవాఖానలో ఉన్నాడు. దొంతులు చదివే వరకు బుచ్చపేయాలు ఎత్తిపోయిందట. అట్లున్నది నీ కథ. ఓ ఇప్పుడు వచ్చి చేతులు ఎగిరొత్తాడు పోదాం పారా అని.
అరే నిన్న నేను ఊళ్ళో లేనురా, నన్ను నమ్మరా? నీకంటే ఎక్కువ నాకు. వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో లేరు, దవాఖానలో ఉన్నారు. దవాఖాన నుండి ఇంటికి వచ్చినాక వాళ్ళే ఫోన్ చేస్తా, అప్పుడు ఖచ్చితంగా రావాలా మరి. ఖచ్చితంగా అత్త. 4 తీపులు తీస్తే ఒక్కొక్కరిని హోగం తిరగాలి. సరే గాని ఆ ఆరాన్నున్నాడు పోదాంపా, ఈ నొప్పులు బాగా లేస్తున్నాయి. ఇంజక్షన్ చేయించుకుంటావా? ఆ. అబ్బో, ఓ బాబోయ్, ఆడు నిన్న నుంచి పోలే అరవై దవాఖానకు. ఏడపోయిందే బాగా నొస్తున్నాయిరా. ఘోరంగానే ఉన్నాడంట బాయ్. ఫోన్ చేసినావా? గవాన్ని కాదు కానీ చెప్పే. అవురా, వాళ్ళు కొట్టానికి వచ్చినప్పుడు తప్పించుకొని పోతే ఏమోరా? గదంతా నేరనే, ఆడు వెనకకెళ్ళి కూడా ఆగనే పట్టబట్టే, ముంగడికెళ్ళి గప్ప గప్ప ఎక్కిన బట్టే, ఇంకేడికెళ్ళి తప్పియాలి నేను. నీ కథలన్నీ గిట్టే ఉంటే ఏం తీయడం మాటలు మాట్లాడేవో. ఈత పని లేదు, ఏం పని లేదు. ఆడు ఉట్టి కొట్టిన పంచలు పగ పెట్టుకొని ఇలా విసికిండి నన్ను ఒక్కని చూసి. తర్వాత మనం తీసుకుని పక్కడున్నాను పేదవా హాయ్ సూర్య తేపించుకుంటా. పాపా ఓ అబ్బా, ఆ చేతులు నువ్వు చెప్తేనే నవ్వురా. ఇప్పుడు ఓడు అవసరం రాలి ఇంటికి. అరే ఇప్పుడైతేనే వాళ్ళు అన్న ఉండరా. ఒక్కవేళ వాళ్ళ అన్న ఇట్లా చూసిండు అనుకో, పిట్టని విసుకున్నాడు విసుకుతాడు. నచ్చిందా? అందుకే కదా నిన్ను కావాలెట్టేది నేను. అంటే పోయి నువ్వు లోపల ఉంటావు, వాళ్ళ అన్న వచ్చి నన్ను విసుకునేం కదా రా. అరే నవీను, నీకు ఆడవాళ్ళు అంటేనే నచ్చది, ఈ సీరియట్లే నచ్చిందిరా. అరే సిరికి మాటలు రావు, తనతో ఎవరు మాట్లాడతారా? నేను ఏం అడిగినా మంచిగా అవుతుంది, అందుకే నాకు ఇష్టం రా సిరి అంటే. ఈ మాట్లాడడానికి దొంగతనంగా వచ్చుడెందుకురా? ఆడు మన ఫ్రెండ్, చూస్తే ఎట్లుంటది? అరే వాళ్ళు అన్నుండగా సిరి నా ముఖం కూడా చూడదురా. నువ్వెందుకు నా పక్కన వీడు? సిరి తిన్నావారా? మిట్ట మధ్యాహ్నం అవుతుంది, తినకుంటే ఇంకా ఉంటుందా? నువ్వు వచ్చి పెడితేమో అని చూస్తుంది కావచ్చు. అన్నలేడా? అలా అన్న ఊరు తిరిగే వేయండి, అత్తడు వచ్చి నాకు దండెత్తాడు. అయినా సిరి నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతుడు సిరి. ఎందుకంటే నీకు మాటలు రావు, వాడు ఎంత తాగొచ్చినా కూడా వాడిని ఏమనవు నువ్వు కదా. వాడు ఏం చేసినా ఊరినా నిన్ను కొట్టినా నువ్వేమనవు అసలు. నాకు అలవాట్లేదు, ఏదో అడిగినా నేను అంతే. నేను గిదానికి ఇంత కోపానికి రావాలా? కానీ నువ్వు నవ్వుతే బాగుంటావు సిరి. మంచిగుంటది, అది ఇంకింత గట్టిగా నవ్వింది అనుకో, అలా నా ఇబ్బలుతుంది, నీకు మంచిగుంటది. అబ్బా నవ్వవా ప్లీజ్. ఏం సిరి గిదానికి కోపానికి వస్తారా? అదే ఒకటి ఎత్తా అంటేనేమోరా, దాని ఇంట్లో పీనికెళ్ళా షేడ్యం పెట్టుకోరా, షేడ్యం పెట్టుకో అయిపోయి. మళ్ళీ కత్తెరనా? ఇంకేదో అనుకున్నానులే. ఓ కత్తెరనా, నేను ఇంకేదో అనుకుంటుని. అలా నచ్చుతట్టున్నాడు వీడు, ఇంకా వెళ్తలేడు కదా. ఎల్లురా ఎల్లు. ఓ నవీను, అలా నచ్చుతట్టున్నారా, ఎల్లురా తొందర ఎల్లు. ఎంతసేపు రా? గంట ఇక వెళ్తలేపోతుంది, నాకు వెళ్తలేపోతుంది. ఇంతవరమారా అత్త నాగలేవరా? ఎల్లురా ఎల్లు, ఇంతసేపు ఏమో. సిరి అని వెళ్ళనా? నేను తిను, నేను పోతున్నా, ఓకేనా? వెళ్ళు, వాళ్ళు అన్న వచ్చినంటే ఈ పద సాబ్ పెట్టారు, నీది నాది.
అరే నువ్వేమైనా మనిషివేనా రా? ఊళ్ళో ఏమని అడిగినావు? బండికి ఇట్లా ఒకసారి రౌండ్ దింపిస్తారా అన్నావు. గిషేనా కట్టుకతావురా? అరే ఏమైతుందిరా? ఏమైతుందో నీకేమెరక? అది అరిగిపోడు కదా, అలా ఓతేరక నీకు పెట్రోలు ఏమోట. ఇళ్ళ కేసుకొచ్చింది ఇంకా బండి తలే. ఒక్కొక్కసారి ఇట్లా అడిగేవి చెప్తాను ఈ సంగతి. ఏమైందిరా? బండి అరుగుతుందా తరుగుతుందా? నీకేమెరక? అలా ఓతే ఏర్పడుతుంది. నా బండి చూడు, 60,000 బండి 60 ఇస్తుంది. నీ బండి ఎంత ఇస్తుందిరా? 20 ఇస్తుందిరా. చూడు 2 లక్షల బండి కనీసం 200 ఇవ్వాలి. ఇస్తుందిరా, 200 ఇస్తుంది. నీసం ఉంటాడా? బర్రెని కొని తలుకు భయపడ్డాడట. అవు బర్రెను కొని తలుకు భయపడ్డా. అవే 4 బార్లు నువ్వే కొనుక్కో, ఏమైతుందిరా? ఈ బండి నువ్వు బర్రెని కొని ఉంటే ఈ బండి 4 బార్లు అవుతుంది. అందుకే ఇంకోసారి నా బండి అడగకంటున్నా నేను. నీ బండి అడగడు. మరి ఇప్పుడు ఏం పని కేసుకొచ్చిన అయితే దూరం నీ మొఖం. దోస్తు అడిగిందా నిన్ను? నాకేమేరకరా? నేను కాదే దోస్తు అని ఇచ్చిన, అది ఇస్తే గింత చేస్తా అవరా. నువ్వు ఎక్కడ పని లేదు నీకు. ఎందుకు రాత్రి నీ సోపతి అద్ద నాకు. ఊకే ఊకే నిల్లమంటాడేమో. ఊకే అలలతో నిలబెట్టుకుంటే అవుతుంది. బోరేపేమంటే బోరేపిస్తున్నాడు మరి ఆయన. పాయ చెప్ప అక్కడికి ఎంతమంది వచ్చిరో ఏమో. అవ చూడే, వాడు మనకంటే ముందు బకెట్ పెడతాడు, మనం పోయి ముందు పెడతాం బిందా. పాయ తొందరగా. రే ఏంద్రా నన్ను చూసి బిందె పెడతాను? ఏంటి అరైతురా అంటావు? అరే మొగన్ అరెత్తురే అనుకుంటే ఏమే వస్తాయి అనమాటవా? రోజా వన్నీ వస్తాయన్నట్టు తిట్టవే, రోజా వన్నీ వస్తాయన్నట్టు తిట్టవే. అవురా, మూతి మీద మీసాలు వచ్చేసరికి ఊరంతా భయపడతారేమో కానీ నన్ను కూడా భయపడమంటావారా? పళ్ళు అలవతో చెప్తాను ఇంకోసారి అన్నావంటే. రోజా నిన్న వన్ చేయలేకపోతే నీకు దెబ్బలాకిచ్చిండు కదనే, అదన్న మనసులో పెట్టుకొని ఇప్పుడైనా ఇత్తడి బిందెకి మన అచ్చు పట్టేట్టు కొట్టే. ఏంది ఏం మాట్లాడతావు? మామూలు మోగమే నచ్చకాయ మాయే. రే నువ్వు వీడికి సపోర్టా రవయ్య కల్లోడా? ఏంది నేను రోజు కల్లా అంటున్నా, ఉప్పు కల్లా బక్కడా బొక్కలు ఇస్తాం. వేసుకోరా, ఏమన్నా అయితే నేను చూసుకుంటా. రోజా నువ్వు కూడా వేసుకో, ఏమన్నా సంగతి చూద్దా. వద్దులే, వీళ్ళిద్దరు సంగతి వీళ్ళిద్దరు ఇలా ముఖాలు అప్పుడే వాడు ఇప్పుడే ఆడలని చూసి భయపడతాడు, మళ్ళీ వాడిని కొట్టుడు ఎందుకే? జోలికి రాకుండా కావాలి. వాడు ఇప్పుడే ఆడలని చూస్తే భయపడతాడు, ఇంకా కొట్టుడు ఎందుకే మనము? బిడ్డ బట్టి ఉతుకుతే ఇద్దరు ముఖాలు అప్పడం కావాలి. నన్నే కొడతావానే? నన్ను తింటావా? నీకు పెళ్ళైన వాళ్ళే వచ్చి తాగుతా దొరుకుతానే నీకు. తాగపోయిన నేను నీకు తాగిపించి నేర్పిస్తానే. చూడండి నేను వాడు తాగి రోడ్డు మీద అంటే నువ్వు వెతకపోతుంది నేను చూడాలి, నేను చూసి నవ్వుకోవాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. నాకు సంతోషంగా ఉంటుంది. నాకు అప్పుడే ఇదే నేను శాపం వేసిన శాపం. రే నాకు వచ్చిన మగన్ సంగతి తర్వాత గానీ నీకు పెళ్ళైన మొదటి రాత్రి నీ పెళ్ళం ఇంకొందరు లేచిపోతుందిరా. అరే నువ్వు దానికి శాపం పెడుతున్నావా, లేకుంటే తాగుపోతాడు మంచిగా రావాలని దీవిస్తున్నావా? చూసినావా, నేను శాపం కూడా పెట్టలేదా? చక్కగా ఇంత మంచి ఉండలే నేను. నిన్ను వదిలిపెట్టాను, నేను వదిలిపెట్టాను నేను. హాగే నేను ఇన్నొద్దులు అని మీద డౌట్ పడ్డా, నువ్వు నిజమే చెప్పినవాయే? ఏంటిదే? ఏంటిదా? కాయలకాయ వంకాయ సూపర్ ఉంటుందని వండితే కొంచెం ఎక్కువ విషయ కదులుతేనేమో మొత్తం గుజు గుజు అవుతుంది. ఇక కొంచెం తక్కువ అయితేనే మొత్తం కాయకాయాలి. అబ్బో దీంతో బెల్లం కంటే ఎక్కువ వేసి ఉన్నట్టు. అబ్బో ఇంత బాగానే ఉంటుంది కానీ
అనుడే పరిశ్రమ అమ్మాయి మధ్య అన్ని మర్చిపోతుంది. ఇప్పుడే ఏదో ఫోన్ చేసేది. ఓ ఈ ఏదోనా? హలో హలో, ఏం చెప్తున్నావే? ఏం చేస్తారా? వచ్చిన వద్దుగా కాలు తప్పుకొని కూర్చుంటావు పల్లెం పెట్టుకొని. అద్దా అండద్దా? అయితే కానీ ఎంత తేవాలి? ఎంత తెచ్చుడేంద్రా? రోజు తెచ్చినంత తీసుకురా. ఇవాళ ఎందుకో పిచ్చుకున్నానే. అయితే ఆఫ్ పట్టుకరా. ఏం చేయమంటావురా? గుత్తి వంకాయ కారున్నది దొద్దుడే. నలుగురిలో చామనట్టు ఏంది ఆమిలేటా? దారా దా ఉడుకుడుకు వేసి అరిచేతులు పెడతా దా. మంచిగా అంటున్నావా, ఎటకరంగా అంటున్నావా? నువ్వద్దరా దా ఎత్తదా. సరే ఎత్తది. టైం చేసినావే ఇవాళ ఎప్పుడు లేట్ చేయదు ఇంక ఇలా ఆఫీస్తున్నాక ఏం చేయమంటావురా? అందుకే అంటారు గుడి గుర్రం ఇంట్లో కొడుకు ఒకటే అని. ఎందుకంటే అదేమో బయట సవారికి పనిచేది, ఈ నీడేమో ఇంట్లో పనిచేది. కూర్చో చేతులకు వస్తా. బాగా వస్తుందంటే వాసన నిన్న మొన్న రాలేదు. పోయి ఇంకేం గుర్తువే తీసుకోయే. నువ్వు కూడా తీసుకోరా. రోజు రోజు బాగా స్ట్రాంగ్ అవుతుంది. అబ్బో ఎక్కువ తాగేవరు కందులు కింద పడతావు. అసలే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అబ్బో నాన్న నువ్వు కూడా చెప్పండి. ఏంటిరా? నాన్న నేను ఎలుకలు ఉన్నావు తక్కువ అనిపించింది నాకు నిన్న. ఏందిరా ఉప్పు తక్కువైందా? అద్దరా నీతో నాదిగా నువ్వు లగ్గం చేసుకోరా. నీతో నాతో కాదు. ఏంది నేను సంతోషంగా నీకు ఇష్టం లేదా నాన్న? నన్ను పెళ్ళి చేసుకున్నాను, మనం నన్ను పెళ్లి చేసుకుంటావు ఏంది? ఇదేంటిరా పెళ్లి చేసుకోకూడదు? నేను నీకు 9 ఏళ్ళు ఉండిపోయి 2 సంవత్సరాలకి నీకు చేష్టకు వచ్చిందా? అయితే ఇప్పుడు ఏమంటావురా? నేను కూడా 9 సంవత్సరాలు అండి పెట్టానా? అవు అంటే అంతకు అంతానట. అవు మళ్ళా ఉండద్దాను. ఇక బాగా అయితే నాకు మనవరాలు చూద్దామనే ఆలోచన ఉండదారా? నాకు ఆ కోరికలు ఉండయారా? ధనాలు అబ్బా మళ్ళా మొదలు పెట్టినావు ఆయన. ధనాలు వీడు నా మాట ఇంటలేడే. దీనికి 9 ఏళ్ళు నడిపెట్టానట. అయినా నువ్వు ఉంటే ఉంటుండదా? నాకు ఈ గది పడుతుండదా? ధనాలు ఏం చేసిపోతుంది? దీనికి పెళ్ళి వద్దట, నా వంశం పెరగద్దట. ఇంటికి పెళ్ళి అద్దటే నా వంశం పెరగద్దట. అయ్యో ఎట్లా దాపరించిందే వీడు. ధన్యాలు ఇకనే బతకండి. ధన్యాలు ఇక నేను ఉండదు, నీతోనే వస్తాను. ధన్యాలు ఏడుండదు. ఏం చేసిపోతుందే ధన్యాలు. ధన్యాలు నీ పెరుగు నీదే కదా, నేను తాగుతానే తాగి. అరే నువ్వు మాత్రం ఆయన రాదు. నేను వస్తున్నాను మా ధన్యాల దగ్గర. ధన్యాలు అవసరమైతే ఆటే మా ధనాలు నేను చిరికా కోరండి.
నీకే వాళ్ళకు తమ్ముని కానీ వంశాన్ని ఆచరించుకుంటారు నీతో నమ్మకం లేదు ధైర్యాలు. ఇంత రోజు ఇదే బాధ పడేది. రోజు తాగుడు, ధనాలనుడు, పండుడు, నన్ను ఇబ్బంది లేదు. ఇది ఒక సోదా ఎక్కడ రోజున ఏం చెప్తున్నావురా సరే? తిన్నావా? ఇంకా తిన్నా బనవ్వవా? ఏం కూరండి నువ్వు? ఇట్లా కూరనా తిన్నావా మరి? నేనా? పప్పు. ఇంకా ఏంటి సరి? నేను ఎటు వేయండు? బయటికి వెళ్ళా. ఎప్పుడు బయటనే ఉంటాడా? ఆగు, ఏం లేదని బట్టే గంత దగ్గర ఆనుకొని కూర్చున్నాడు. ఆగు, గాలిగాడు ఊరికి బయటనే తిరుగుతుంటాడు. ఎప్పుడేం పని పాడలేదు. ఎప్పుడు నీతో ఉన్నాడా ఇప్పుడు? ఆగు, చేయబడతాడు. ఊరు కొడుకా అలా అన్నట్టు ఎట్లా మరి? ఓమ్మో, అత్తండాల అన్న. అరే కొడుదుకురా, అత్తండురా, కొడుదుకురా. దుంకురా అత్తండ్రా అన్న అత్తండు ఊర్లో అమ్మిడిగా దుంకురా గోడ అత్తుండ్రా అన్న అత్తండ్రా దుంకురా దుంకు. అరే చింటూ, గిడేం చేస్తావురా? అది అదే నవీనానికి అత్తంది, నేను పోతాన్నా. నవీనానికి అచ్చు ఎందుకు నువ్వు పోసలేదురా? ఏం మాట్లాడతావు? అరే నవీన్, ఏం చేస్తావు ఇక్కడ? అది నేను లేనప్పుడు నువ్వు ఆడా ఈడ ఏం చేస్తావు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం లేదురా. ఏయ్ ఏంద్రా? అది అది సిరిని వాడు ఇష్టపడతాండే. అయితే నువ్వు వాళ్ళిద్దరి మధ్య బోకతనం చేస్తున్నావురా? అటువంటి ఏమైనా ఉంటే నాకు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నా సోపచారి. అరే అదేం తప్పలేదురా. ఏందిరా అసలు? నిన్నాడాలి. అరే అదేందిరా? ఏంటిరా? ఏంటిది? అరే నేను పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను రా. నేను చెల్లి ఏంది లగ్గం చేసుకోవాలనుకుంటావా? అసలు నువ్వెంత నీ బతికెంతరా? నా చెల్లెని నీకు ఇచ్చి చేస్తాను ఎట్లా అనుకున్నారా? అరే అట్లా కాదురా. ఏంటి ఎట్లా కాదురా? ఒక్క నిమిషం ఏమనుకో, మెడలు పట్టి గంటేస్తామనుకున్నా. అరే పవను, ఏ పవను, ఉన్నావురా? మామ అంత బాగా అంత బాగా